గోదావరి జిల్లాలో యూరియా కొరత లేదని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బిక్కవోలు మండలం కొమరపాలెంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. రైతు సేవా కేంద్రం పరిధిలో ఇప్పటివరకు 1782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. ఈరోజు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుందనేది ఒకసారి పరిశీలన చేయడం కోసం కొమరపాలెం రైతు సేవా కేంద్రాన్ని మేము అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ సెంటర్లో 1782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రైతులందరికీ 4-5 గంటల నుంచి 24 గంటలు గడవక ముందు డబ్బు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకొక 200 టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. అది ఈరోజు ఇంకొక గంటలో టార్గెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం పండిన ప్రతి గింజని కొనాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 14,000 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని కొనడానికి ఇవాళ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,350 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించడం జరిగింది. ఒక పారదర్శక విధానంలో, గతంలో ఎప్పుడూ లేని విధానంలో ఇవాళ రైతుకి అత్యంత సౌకర్యవంతంగా ఈ కొనుగోలు ప్రక్రియ సాగుతూ ఉంది. దీనిపైన కువిమర్శలు చేసే వైసీపీ నాయకులు గతంలో మీ హయాంలో ధాన్యం కొనుగోలు ఏ విధంగా సాగిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా. ఇక రెండో విషయం, యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా ఎటువంటి కొరత లేదు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 7,500 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం దగ్గర, వ్యవసాయ శాఖ దగ్గర 9,000 మెట్రిక్ టన్నులు లభ్యత ఉంది. కృత్రిమ కొరత సృష్టించు ఒక విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేసి యూరియా కొరత వస్తుంది అనడంలో రైతుల్లో ఒక విధమైన అసహనం, రేపు యూరియా దొరకదేమో అనే ఒక ఆలోచనతో తొందరపడి వాళ్ళ యూరియా కోసం క్యూలు కట్టడం జరుగుతూ ఉంది. రైతాంగానికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రభుత్వం దగ్గర కావలసినంత యూరియా ఉంది, తప్పనిసరిగా ఇస్తాం. ఈ రబీ సీజన్కి ఒక్కొక్క రైతు ఒక ఎకరాకి 156 కేజీలు వాడాల్సిన అవసరం ఉంది. దానికి అదనంగా 3-4 రెట్లు వాడడం వలన ఒక విధంగా ఆహారం విషతుల్యం అవుతూ ఉంది, రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, ఒక విధంగా ఆదాయం తగ్గుతూ ఉంది. అందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎరువులు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.